ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. షెడ్యూల్ నోటిఫికేషన్ వెంటనే ఎప్పుడైనా ఇచ్చారని ప్రశ్నించారు ఉత్తమ్. దుబ్బాక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవని అన్నారు ఆయన. ఈసారి గ్రేటర్ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారనే నమ్మకం ఉందంటున్న ఉత్తమ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. రేపటి నుంచే నామినేషన్లు, 3 రోజుల్లో నామినేషన్లు కూడా వేసేయాలి. చారి, ఒకటైతే ఆశ్చర్యకరం, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంత హడావిడిగా ఎన్నికలు తొందరగా పూర్తి చేసుకోవాలి, ప్రతిపక్షాలకు సమయం ఇవ్వద్దు అనే విధంగా ముందుకు పోతుంది మాత్రం కొద్దిగా ఆశ్చర్యకరం, అభ్యంతరకరం కూడా. మరి చూస్తుంటే అధికార పార్టీ వాళ్ళు కొంత నర్వస్గా, యాంగ్షియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ విధంగా చేయడం. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కొంత ఇంపార్షియల్గా ఉండి అందరికీ ఫేర్గా ఉండి న్యూట్రల్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ప్రధానంగా ఎట్లా ఫేస్ చేయబోతుంది? సరే, 2015 చివరిలో 2016 మొదట్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక టైప్ వాతావరణంలో జరిగినాయి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చి వీళ్ళు ఏదో చేస్తారు అనే ఒక భావనతో ప్రజలు ఉండే. కానీ 5 ఏళ్ల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏమీ జరగలేదనే విషయం ఈరోజు హైదరాబాద్ ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. నేను కూడా అసలైన సిసలైన హైదరాబాదీ, పుట్టింది పెరిగింది ఇక్కడే. నిజంగా ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తే అధికార పార్టీ కేంద్రంలో ఉన్న వాళ్ళు బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ఏమన్నా హైదరాబాద్ చేసినంటే ఏమీ చేయలేదు, సర్వనాశనం చేసినారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్. అంటే ఏ స్థాయికి ఏ పరిస్థితి తీసుకొచ్చిందంటే, వర్షాలు పడితే నగరం వరదలో ఫ్లడ్స్లో మునిగిపోతుంది. అది వీళ్ళు చేసిన ఘనకార్యం. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు శాసనసభలో 60,000 కోట్లు ఖర్చు పెట్టినన్నాడు. మరి ఏడ ఖర్చు పెట్టినో అర్థం కాదు. అదేవిధంగా బీజేపీ కేంద్రంలో 7 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరానికి ఏమి చేసిందంటే 0, ఏమీ చేయలేదు. ఈరోజు నువ్వు కూడా హైదరాబాద్లో ఎటు తిరిగినా మరి శంషాబాద్ కొత్త ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే కానీ, ఎల్ఎన్టీ మెట్రో కానీ, కృష్ణా నదీ జలాలు హైదరాబాద్ తీసుకోవడం కానీ, గోదావరి నదీ జలాలు హైదరాబాద్ తీసుకోవడం కానీ, ఏ సిగ్నిఫికెంట్ వర్క్ చూసినా హైదరాబాద్లో అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నమాట. అది నిస్సందేహం. రెండో విషయం, కరోనా టైంలో ఇతర విపత్కర పరిస్థితుల్లో ఈ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరి తండ్రి ఫామ్ హౌస్, కొడుకు దగ్గర మరి రెస్ట్ తీసుకుంటుంటూ ప్రజలని గాలికి వదిలేసిండ్రు. అది హైదరాబాద్ ప్రజలు మర్చిపోలేదు. తప్పనిసరిగా మరి టీఆర్ఎస్కి, బీజేపీకి బుద్ధి చెప్పబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మాకు పూర్తి విశ్వాసం. సరే, టీఆర్ఎస్ బీజేపీ రెండు మరి ఒక నాణానికి 2 వైపులు. ఇద్దరిని కూడా ప్రజలు తిరస్కరించి, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక డెవలప్మెంట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో మరి మేము అందరం కూడా అందరికీ అందుబాటులో ఉంటాం, ఎప్పుడు కూడా ప్రజల కష్టాల కోసం పోరాడతాం. కరోనా టైంలో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఆర్థిక సంక్షోభంలో నెట్టబడితే వీళ్ళు ఏం సాయం చేసినండి? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయనే ఈ అర్బన్ ట్యాక్స్ 50% తగ్గింది. ఇది ఒక పొలిటికల్ గిమ్మిక్, కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం చేసినారు. ఈరోజు ప్రకటిస్తాడు, నెక్స్ట్ డే SMS వస్తుంది అందరికీ, నీ ట్యాక్స్ ఇంత, ఇది తగ్గించినాం. మరి కరోనా అప్పుడు 6 నెలలు లాక్డౌన్, సెమీ లాక్డౌన్ ఉన్నప్పుడు ప్రజలకి ఆదాయం లేదు, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు కేవలం మన డబ్బులతోనే మనం కొనుక్కోవడానికి పొలిటికల్ గిమ్మిక్గా టీఆర్ఎస్ చేస్తుంది. ఇది గమనించాలని చెప్పి మేము హైదరాబాద్ ప్రజలకు మనం చేస్తున్నాం. మేము గతంలో అన్న విషయం, ప్రాపర్టీ ట్యాక్సే కాదు, ఎలక్ట్రిసిటీ, మరి వాటర్ ట్యాక్స్, అన్ని విషయాల్లో కరోనా టైంలో మినహాయించండి అని చంద్రశేఖరరావు గారిని మరి వేడుకున్నా ఆయన స్పందించలేదు. అమానవీయంగా, ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసిన విషయం కూడా హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి గ్రేటర్లో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది, కాంగ్రెస్ ప్రభావం కూడా ఈసారి ఉంటుంది, ఎవరు ఊహించని రీతిగా అని చెప్పి పిసిసి ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.